హాయ్ అండి. నెయ్యి తీసుకోవడం చాలా ఈజీ అండి. మిక్సీ పట్టి ఆ గిన్నెలు జిడ్డు కడుక్కోవడం అదొక పెద్ద పని అండి. పాల మీగడ నేను వారంకి ఒకసారి మరిగిస్తాను. ఇలా మీగడతోనే మరిగించేస్తాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ మీగడంతా అందులో వేసేసి బాగా కలుపుతూనే ఉండాలి, అడుగు అంటకుండా. లేదంటే అడుగు మందంగా అంటేసి మళ్ళీ తోమేటప్పుడు అదో పెద్ద పని. మనం ఇట్లా బాగా కలుపుతూ స్టవ్ హైలో పెట్టేసినాం అనుకోండి, త్వరగా అయిపోతుంది, త్వరగా నెయ్యి వచ్చేస్తుంది. ఆ నేతిలోనే మనకి గోదావరి కూడా తినొచ్చు. ఆ మొత్తం నెయ్యి అంతా పైకి వచ్చిన తర్వాత గోదావరి అనేది మనకి లోపట ఉండిపోతుంది కాబట్టి అది చక్కగా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని తినేయచ్చు. మరీ మాడనియొద్దు, మాడితే దాని టేస్ట్ బాగోదు. అంత మాడిన తినకూడదు కూడా. మనకి నెయ్యి కమ్మటి వాసన రావాలంటే తమలపాకులు కానీ కరివేపాకులు కానీ యాలక్కాయ కానీ దాల్చిన చెక్క కానీ లవంగా కానీ ఏదైనా వేయచ్చు. వేసి కాసేపు మరిగించుకొని, ఇది బర్రె పాలు నెయ్యి అండి. మాకు ఇంటికి తెచ్చి పోస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వల్ల మనకి ఎక్కువ నెయ్యి వస్తుంది అనమాట, ఎక్కువ పాల మీగడ. నేను నైట్ టైం పోపించుకుంటాము. అవి చక్కగా మరిగించేసి 1/2 లీటరే కానీ వారంకి బాక్స్ నిండా మీగడ అవుతుంది. వారంకి ఇంత నెయ్యి వచ్చేస్తుంది మాకు. ఇంకా వంటల్లో కూడా వేస్తాను కాబట్టి ఇంకా లేకుంటే ఎక్కువనే వస్తుంది. అంటే నెల మొత్తం మనం చూసుకుంటే కేజీ నెయ్యి కంపల్సరీ వస్తుందండి. చూశారు కదా, బర్రెపాలు అయినా సరే నెయ్యి చాలా చక్కగా ఉంది. కళాయికి చూసారా, కొంచెం కూడా అడుగంటకుండా వచ్చింది. ఈ కలర్లో ఉన్నప్పుడు మనం వడగట్టుకుంటే చక్కగా దాంట్లో బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని చక్కగా తినేయచ్చు. నేను ఎప్పుడు బెల్లమే వేస్తాను, ఈసారి షుగర్ వేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి కలాకండ్ స్వీట్ తిన్నట్టే అనిపిస్తుంది. బాగా కలిసేటట్టు ఆ వేడి మీద కలుపుతూ ఉంటే కాస్త మెల్లమెల్లగా కరిగిపోయి ఆ రెండు మిక్స్డ్ అయ్యి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే అది పడేయను, ఎప్పుడు తింటూనే ఉంటాము. చాలా బాగుంటుంది. మనకి నెయ్యి ఇలా మరిగించుకున్న వల్ల ఒక్క గిన్నెతోనే పోతుంది. మనకి వడగట్టుకున్న జాలి ఒక గిన్నె అంతేనండి. శుభ్రంగా తోమేయచ్చు, అడుగంటకుండా చక్కగా వస్తుంది. నెయ్యి మరిగించాలంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆ జిడ్డు ఆ గిన్నెలు తోమాలంటే అబ్బా ఇలా ట్రై చేయండి ఆహా అంటారు.